బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీలో ఉద్యోగులు కాకుండానే అమ్మవారి ఆలయంలో కొందరు విధులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఓ వ్యక్తి అమ్మవారి ఆలయంలో అనధికారికంగా పరిచారకుడిగా సేవలు అందించడంపై భక్తుల నుంచి ఫిర్యాదు అందింది. బ్రహ్మోత్సవాల సమయంలోనూ వాహన సేవలో విధులు నిర్వహించనున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో 2 రోజులుగా ఆలయంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం ఫోన్ లైన్లో సెల్వం మా ప్రతినిధి సెల్వం అందిస్తున్నారు. సెల్వం, చెప్పండి, ఎన్నాళ్లుగా జరుగుతుంది ఇది? గుడ్ మార్నింగ్. ఏదైతే చూసుకుంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ అర్హత లేని వ్యక్తి అర్చకుడిగా కూడా గత 4 ఏళ్లుగా కూడా చాలా మంది అవుతూ ఉండడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి, సుందరరాజస్వామి సన్నిధితో పాటు శతారి భక్తులకు తీర్థం అందించిన ప్రాంతాల్లో ఈయన కూడా హల్చల్ చేస్తుండటమే కాకుండా ప్రధాన గర్భాలయంలో కూడా అమ్మవారికి సేవలు చేయడంతో పాటు ఇటు వాహనం పైకి కూడా ఇటు భక్తులందరూ కూడా దృష్టిలో పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే తాజాగా ఈ విషయం ఒక రిటైర్డ్ డిప్యూఓ ఈ మధ్య కాలంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఆ స్వామిని గమనించి కూడా ఇటు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విజిలెన్స్ సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కూడా ఈ అవినాష్ అనే పరచారుకుని కూడా వాళ్ళు విచారిస్తున్నారు. గత 4 ఏళ్లుగా కూడా ఈ విధులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇటు చూడడంతో కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ అతన్ని విచారించగా మరో వ్యక్తి కూడా అనాధికారికంగా కూడా ఉన్నట్టు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు. దీన్ని ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆలయ ప్రధాన అర్చకుడు బాబు స్వామి ఉన్నాడో వాళ్ళ తమ్ముడు కొడుకుగా కూడా ఇతన్ని అయితే ఇటు విజిలెన్స్ అధికారులు అయితే కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే కూడా తెలియాల్సి ఉంది. దీనిపైన కూడా విజిలెన్స్ కూడా చాలా లోతుగా కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంద్రజ, సెల్వం, చెప్పండి, అసలు ఎవరు గుర్తించారు ముందుగా అతన్ని? రైట్. ఏదైతే ఈ మధ్యకాలం అంటే రిటైర్డ్ డిప్యూఓలు ఈ మధ్యకాలంలో అమ్మవారి దర్శనానికి సంబంధించి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పరిచారకులను కూడా అక్కడ గమనించి ఇటు అధికారులు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి. ఈయన ఎవరు ఏంటి అనే దాన్ని కూడా కుపిలాగి ఇటు అధికారులు కూడా ఆయన ముందస్తుగా తెలియజేయడంతో అప్రమత్తమైనటువంటి విజిలెన్స్ సిబ్బంది ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా విచారించారు. దీనికి సంబంధించి చూసుకుంటే గత 4 ఏళ్లుగా ఈ తతంగం అంతా కూడా కొనసాగుతుందని ఇటు విజిలెన్స్ నివేదికలో కూడా వెల్లడిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మరింత లోతుగా కూడా ఇటు విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెల్వం, విజిలెన్స్ విచారణ ఎప్పటిలోపు పూర్తవచ్చు? రైట్. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి మరో వ్యక్తి కూడా ఉన్నట్టు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరో 2 రోజుల పాటు కూడా వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారించిన అనంతరం కూడా ఇటు పోలీసులకు కూడా అప్పచెప్పనున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ తతంగం అంతా చూసుకుంటే ఆలయంలోని ప్రధాన అర్చకుడు బాబు స్వామి తమ్ముడు కొడుకు కాబట్టి ఇన్ని రోజులు కూడా ఇక్కడ చలామణి అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాత్రం ఇటు విజిలెన్స్ మాత్రం పూర్తి స్థాయిలో విచారించినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. రైట్. టీటీడీ ఉద్యోగులు ముందుగా అతన్ని గుర్తుపట్టలేదా? ఎందుకంటే రోజు చూస్తున్నారు, మరి ఆయన్ని గుర్తుపట్టలేదా? అయితే ఏదైతే చూసుకుంటే మాత్రం పద్మావతి అంటే దీనికి సంబంధించి మాత్రం చూసుకుంటే ఎవరైతే ఈ బాబు స్వామి ఉన్నాడో ఈయన ఒక ప్రధాన అర్చకుడు. ఈయన ప్రధాన అర్చకుడు తమ్ముడు కొడుకు కాబట్టి కూడా ఇటు అధికారులు కూడా పెద్దగా గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఎవరైతే ఈ గత 2 రోజులకు ముందు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చారో ఆ రిటైర్డ్ డిప్యూఓ మాత్రం ఆయన దృష్టిలో అందరూ పరిచారకులంతా కూడా ఆయనకి అనుబంధంగా ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మాత్రమే వీళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి. ఈయన్ని ఎవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే కోణంలో ఆయన ఆలోచించి అనంతరం కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ఆయన సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి విజిలెన్స్ సిబ్బంది కూడా ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరొక వ్యక్తి కూడా దీంట్లో ఉన్నట్టు ఉంది. దీనికి సంబంధించి మాత్రం పూర్తి విచారణ తర్వాత మనకు తెలియజేస్తామని కూడా ఇటు విజిలెన్స్ అధికారులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మాత్రం భక్తులు మాత్రం తీవ్ర ఆందోళన గురిచేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి టీటీడీలో అనేక కోణాలు, ఒకటి కల్తీనే కావచ్చు, మరొకటి పరకామణి కేసు సంబంధించి కావచ్చు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటన వెలువడంతో కూడా ఇటు భక్తులు కూడా తీవ్ర ఆందోళన చెప్తున్నారు. ఇట్లాంటి వాటిపైన పునరావృతం కాకుండా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.